కానీ కొన్ని మా చేతుల్లో ఉండవు. నువ్వలా వానలో తలుస్తుంటే నీకోసం ఏదైనా చేయాలనిపించినా కూడా ఏమీ చేయలేకపోయాను. పోలీసులంటే అందరూ చెడ్డవాళ్ళు ఉండరమ్మా. మాకున్న రూల్స్ మా చేతులు కట్టేస్తాయి. అన్నట్టు మీ నాన్నకు వచ్చిన భయమేమీ లేదు. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. చాలా థ్యాంక్స్ జైలర్ గారు. మా నాన్నకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోండి చాలు. అది మా బాధ్యతమ్మా. డ్రైవర్ బాబు, మీ మేలు జన్మకి మర్చిపోలేను. నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఉండడం నాకు చేత కాదు జామ్. అయినా మీ నాన్న గురించి నువ్వింత బాధపడాల్సిన అవసరం లేదు. మీ నాన్న మీద నీకున్న ప్రేమే ఆయన ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఇంకేం భయం లేదు కదా, వెళ్దాం. థ్యాంక్ యూ జైలర్ గారు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. పద జామ్. రామచంద్రయ్య, నీ చావు కబురు వినాలి అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ పాటికి నువ్వు చచ్చే ఉంటావు. నేను చేసిన ఏర్పాట్లు జైల్లో ఉన్న నిన్ను పలకరించే ఉంటాయి, ప్రాణాలు తీసే ఉంటాయి. ఉపేంద్ర, చెప్పు ఉపేంద్ర. రామచంద్రయ్య చచ్చాడు అన్న శుభవార్త వినడానికి ఎదురు చూస్తున్నాను. చచ్చాడా? లేదమ్మా, వాడు తప్పించుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎలా తప్పించుకున్నాడు? జైల్లో నేను పెట్టిన మనుషులు వాడి ప్రాణాలు తీసేసే సమయానికి వాణ్ణి సెల్ నుంచి మార్చేశారట. సెల్లో నుంచి మార్చారా? అంత సడన్ గా మార్చడమేంటి? వాడి కూతురు నా తండ్రికేదో ప్రమాదం ఉంది, ఆయన్ని సెల్ మార్చండని గొడవ చేసిందంట. అప్పటికప్పుడు పైనుంచి ఆర్డర్స్ తీసుకొచ్చిందంట. నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది. ఆ రామచంద్రయ్య కూతురికి అన్ని తెలివితేట్లా? ఎవరది? మన ప్లాన్ దానికెలా తెలిసింది? అదే నాకు అర్థం కావట్లేదండి. మన ప్లాన్ దానికి తెలియకపోతే అది ఉన్నట్టుండి సెల్ మార్చమని ఎందుకు గొడవ చేస్తుంది? ఎందుకు పైనుంచి ఆర్డర్స్ తీసుకొస్తుంది? మనం ప్లాన్ చేసిన విషయం మనకు తప్పితే ఇంకెవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. కానీ తను ఎలా గెస్ చేసింది, ఎలా జాగ్రత్త పడిందనేది మాత్రం అస్సలు అర్థం కావటం లేదు. వాడు బతికున్నంత వరకు నా చావు నన్ను తరుముతున్నట్టే లెక్క. నా గతం గురించి పూర్తిగా తెలిసినవాడు, నా ప్రాణాలు తీయాలి అని చూసినవాడు, నా దగ్గరగా ఉన్నాడని తెలిసినా వాణ్ణి అలా ఎలా వదిలేస్తాను? అది నాకే ప్రమాదం. నీకెందుకు అర్థం కావట్లేదు? అర్థమైంది కాబట్టే అన్నీ అరేంజ్ చేశాను. కానీ చివరి నిమిషంలో మిస్ అయిపోయాడు. అసలెవరా రామచంద్రయ్య కూతురు? ఎక్కడుందది? తొందరలోనే దాన్ని పట్టుకొని మీ ముందు నిల్చోబెడతాను. కానీ రేపొద్దున రామచంద్రయ్యని కోర్టులో సబ్మిట్ చేస్తారు. మరి లాయర్ గురించి ఏం చేశారు? ఓహో, కోర్టుకొస్తున్నారా? సరే, లాయర్ సంగతి నేను చూసుకుంటాను. లాయర్, రామచంద్రయ్య జైల్లో ఉండడం ఏంటి? అతని మీద హత్య ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎవరికుంది? చాలా మంచి మనిషి కదా. ఎవరండి ఆయన? ఆయన మీకు
ఏది ఆశించని మంచి మనిషి. మరి అలాంటి వ్యక్తి జైల్లో ఉండడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. రాజదంపతులు చనిపోయారని తెలిసాక వాళ్ళని నమ్ముకుని వాళ్ళకి నమ్మిన బంటులాగా ఉన్న రామచంద్రయ్య ఏమైపోయాడా అనుకున్నాను. అతన్ని ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా మంచి వ్యక్తిని అర్థం అవుతోంది. మరి అలాంటి వ్యక్తి ఇలా రామచంద్రయ్య జైల్లో ఉండటం ఏంటి? అతని మీద హత్యా ప్రయత్నం చేయడం ఏంటి? ఏంటిదంతా? ఖచ్చితంగా రామచంద్రయ్య ప్రాణం పోయినా సరే తప్పు చెయ్యని వ్యక్తి. ఏదో జరిగింది. ఎవరో అతన్ని అనవసరంగా ఈ కేసులో ఇరికించుంటారు. నాన్న అమ్మా పక్క తప్పుకో తప్పుకో దిగబోయ్యా నాన్న ప్లీజ్ తప్పుకోమ్మా వెనక జరుగు నాన్న 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 సార్ సార్ కాసేపు మాట్లాడివ్వండి సార్ మా నాన్నతో. దూరంగా ఉండి మాట్లాడు జరుగు. బిడ్డ, చెయ్యని నేరం నీకు నాకు మధ్య అడ్డుగోడగా నిలబడిందమ్మా. కళ్ళ ముందు కన్నబిడ్డ ఉన్నా కనీసం మాట్లాడనివ్వడం లేదు. నువ్వేం బాధపడకు నాన్న. మన తరపున వాదించబోయే లాయర్ గారు చాలా పెద్ద లాయర్ అంట. ఆయన నిన్ను నిర్దోషిగా నిరూపించి బయటకు తీసుకొస్తారు నాన్న. దేవుడి లాంటి రాజుగారిని రాణిగారిని నేను చంపానన్నప్పుడే నాకు ఈ బతుకు మీద ఆశ చచ్చిపోయిందమ్మా. అయినా బతుకుతున్నాను అంటే అది మీకోసమే తల్లి. ఏ తప్పు చేయని నువ్వెందుకు నాన్న బతుకు మీద ఆశ చంపుకోవాలి? నీ కూతుర్ని నేనున్నాను. నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చేంత వరకు నేను నిద్రపోను నాన్న. నా కోసమని నువ్వు ఇంకెన్ని బాధలు పడతావు తల్లి. ఇంత దాన్నయ్యానంటే అది నీ కష్టం కాదు నాన్న. నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడతాను? అమ్మా మాట్లాడింది చాలు, కోర్టు టైం అవుతుంది, పదవయ్యా. నాన్న నాన్న రోజు నువ్వు తప్పించుకున్నావు, అలాని నిన్ను వదలను. ఈసారి దొరకాలి, మళ్ళీ బయటి ప్రపంచం చూడవు. కష్టాన్ని నమ్ముకుని బతికేవాళ్ళం. మోసం చేస్తూ బతికే నువ్వేంట్రా నన్ను చేసేది? నువ్వేదో చేయడం కాదు, మా నాన్న బయటకు వస్తాడుగా, అప్పుడు ఆయన చేతుల్లో నువ్వేమైపోతావో అది ఆలోచించుకో. ఏంటి వస్తాడా? ఎక్కడికి? మీ నాన్న బయటకు వస్తాడని కలలుగంటున్నావా? ఎవరు తీసుకొస్తారు? ఎలా వస్తాడు? ఎవ్వరు రారు. ఇట్నుంచిటు జైలుకే. చూడు చూడు. అయ్యో, ఏంటి వీడిలా అంటున్నాడు? లాయర్ గారు వస్తారు కదా.
రామచంద్రయ్య రామచంద్రయ్య రామచంద్రయ్య. చెప్పమ్మా. సార్ సార్ మీరేంటి సార్ ఇంకా కోర్టుకు రాలేదు? కోర్టు మొదలైపోయింది. జడ్జి గారు కూడా వచ్చేసారు. అంటే అమ్మా నేను రాలేనమ్మా. అయ్యో అదేంటి సార్ వస్తానన్నారు? మా నాన్న తరపున వాదిస్తానన్నారు కదా సార్, మాట ఇచ్చారు కదా సార్. తీరా కేసు వాయిదాకు వచ్చాక ఇప్పుడు రానంటే ఎలా సార్? రావడం కుదరదమ్మా. మీ కేసు నేను వాదించలేను. ఇంకెవరినైనా చూసుకోండి. సార్ 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 ఇప్పుడు లాయర్ గారు రానంటున్నారు, ఏం చేయాలి? ఆపోజిట్లో ఉంది మీరు అని తెలియక ఈ కేసు ఒప్పుకున్నాను మేడం. నన్ను క్షమించండి. యువతల నేనున్నానని తెలిస్తే అవతలి వాళ్ళు ఎవరూ ఎదుర్రారని నాకు తెలుసు. నేను ఉన్నాను అని తెలియక ఒప్పుకున్నారు, తెలుసుకున్నాక తప్పుకున్నారు. అందుకే మాటలతో వదిలేస్తున్నాను. అవతలి వాళ్ల నుంచి ఉచితంగా సహాయం తీసుకోవడం ఈ రమాదేవికి అలవాట్లేదు. మళ్ళీ అవకాశం వచ్చినా, ఏమీ కాదు అన్న ధైర్యం ఇచ్చినా ఈ కేసుని వాదించకూడదు. రామచంద్రయ్య, నీ దగ్గరికే వస్తున్నా. నీకు శిక్ష పడింది, జీవితకాలం నువ్వు బయటకి రావు అన్న వార్త నా చెవులారా వింటాను. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, అత్యంత దారుణంగా, అతి కిరాతకంగా రాజుగారిని రాణిగారిని చంపడానికి ఇతను కారణమయ్యాడు. అయ్యా, నాకే పాపం తెలీదయ్యా, నన్ను నమ్మండి. అయ్యో టైం అయిపోతుంది. చామ్ వచ్చేస్తున్నాను చామ్. నువ్వు రావడం కాదు బాబు, లాయర్ గారు కోర్టుకు రానన్నారు. రాకపోవడం ఏంటి? వస్తానన్నారు కదా. ఏమో కోర్టుకి ఇంతవరకు రాలేదు. ఎందుకు రాలేదని ఫోన్ చేస్తే నేను రాలేనమ్మా, ఇంకెవరినైనా చూసుకోండి అని ఫోన్ కట్ చేశారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు బాబు. వాదనలు కూడా మొదలైపోయాయి. ఇక మా నాన్నని ఎవరు కాపాడతారు? ఇప్పటికిప్పుడు ఏ లాయర్ వస్తాడు మా నాన్నని కాపాడడానికి? నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే వస్తున్నా. నువ్వు కాదు బాబు, లాయరే కావాలి. మా నాన్నని కాపాడే లాయర్ కావాలి. అంత పెద్ద లాయర్ కేసు బాధిస్తాడు, మా నాన్నని బయటకు తీసుకొస్తాడని నమ్మితే ఆయనేమో కట్ చేసేశారు. ఇప్పటికిప్పుడు ఎవరు వస్తారు?
నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. 10 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను. యువర్ ఆనర్, రాజదంపతుల్ని హత్య చేసిన ఈ దుర్మార్గుడికి కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అయ్యా, నన్ను నమ్మండి అయ్యా, నాకేం పాపం తెలియదయ్యా. నేను ఏ నేరం చేయలేదయ్యా. నన్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికిస్తున్నారు. నీ తరపున వాదించడానికి లాయర్ లేరా? వ్యక్తిగతంగా మంచి పేరున్న రాజదంపతుల్ని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఈ రామచంద్రయ్య వైపు వాదించకూడదని బార్ కౌన్సిల్ వారు నిర్ణయించుకున్నారు. ఇతను హత్య చేశాడు. దానికి పక్కా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అమాయకంగా నాకేం పాపం తెలియదని కోర్టు అన్ని నమ్మించాలని చూస్తున్నాడు. అందుకే ఇలాంటి దుర్మార్గుడి తరపున వాదించడానికి ఏ లాయర్ కూడా లేడు, రాడు. నేనున్నాను యువర్ ఆనర్, నేనున్నాను యువర్ ఆనర్. దండాలయ్యా, మాకు న్యాయం జరిగేలా చేశారు. అయ్యో, ఇది నా బాధ్యత అండి. మీరు వెళ్ళండి. ఇంకొకసారి నువ్వు ఈ కోర్టు మెట్లెక్కడానికి వీల్లేదు. మళ్ళీ ఈ లాయర్ కోర్టు వేసుకుని ఎవరి కేసు ఇంకెప్పుడు వాదించనని నాకు మాటివ్వు. నాకు మాటివ్వు. నాకు మాటివ్వు. నాకు మాటివ్వు. నా కోసం పెద్ద లాయర్ని మాట్లాడానని అమ్మాయి చెప్పింది. ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చాడేంటి? ఇతను డ్రైవర్ కదా. వీడెవడు? ఎక్కడో చూసినట్టుందే. డ్రైవర్ బాబు లాయరా? చాలా గ్యాప్ ఇచ్చినట్టున్నారు. కొన్ని కారణాల వల్ల గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది యువర్ ఆనర్. ఓకే, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసులో ఇతనే నేరస్తుడు అనడానికి బలమైన సాక్ష్యాలున్నాయి. అది తెలియక పాపం గ్యాప్ తర్వాత కేసు వివరాలు తెలుసుకోకుండానే యువ లాయర్ గారు కోర్టు వేసుకొని వచ్చినట్టున్నారు. గ్యాప్ తర్వాత వచ్చిన మాట నిజమే, బట్ కేసుని పూర్తిగా స్టడీ చేసే వచ్చాను.
యువర్ ఆనర్, మీరు అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించి శిక్ష ఖరారు చేసే సమయంలో నేను వాదిస్తానంటూ వచ్చి కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తున్నారు. దయచేసి వాద ప్రతివాదాలకు అవకాశం ఇవ్వకుండా ఇతనికి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ ఆనర్, ఒక నేరస్తుడిని శిక్షించలేకపోయినా పర్వాలేదు, కానీ ఒక అమాయకుడికి మాత్రం శిక్ష పడకూడదు అన్నదే మన న్యాయస్థానం సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి విరుద్ధంగా వాదనలు అవసరం లేదు, శిక్ష విధించండి అంటున్నారు మన సీనియర్ లాయర్ గారు. ఆయన నేరస్తుడని మీరంటున్నారు, నిరపరాధని నేనంటున్నాను. యువర్ ఆనర్, కేసు గురించి ఏవీ తెలియకుండా లాయర్ గారు అతను నిరపరాధి అని సర్టిఫికెట్ ఇస్తున్నారు. యువర్ ఆనర్, నా మాటకి నేను కట్టుబడి ఉన్నాను. నిందితుడిని విచారించడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. కోర్టుకి వెళ్దామంటే ఆ రామచంద్రయ్య కంటబడితే ముందు వెనక ఆలోచించకుండా నన్ను చంపాలని చూస్తాడు. వాడికి శిక్ష పడింది అనే మాట నేను వినడానికి ఇంకెంతసేపు? మీ పేరు? రామచంద్రయ్య అండి. అసలు ఆ రోజు ఏం జరిగింది? రాజుగారు రాణిగారు ఎలా చనిపోయారో కోర్టు వారికి వివరిస్తారా? చెప్తానయ్యా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. తీర్పు ఇచ్చే దశలో ఉన్న కేసుని మళ్లీ మొదటి నుంచి విచారించి కాలయాపన చేయాలని చూస్తున్నారు. నో యువర్ ఆనర్, ఇందులో రామచంద్రయ్య గారి తప్పు ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోవాలనేదే నా ప్రయత్నం. అబ్జెక్షన్ ఓవర్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరు చెప్పండి. బాబు, ఆ రోజు రాజసంస్థాన ఆవిర్భావ దినోత్సవ రోజు అయ్యా పసుపు తీసుకురండి. అలాగే అయ్యా, ఒక్క నిమిషం. పంతులు గారు ఇలా ఇవ్వండి. హారతి తీసుకోండి తల్లి. వీడే పసుపులు ఏదో కలిపి మన రాణి గారిని రాజు గారిని చంపేశాడు. అదే జరిగిందయ్యా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. హఠాత్తుగా మంటలు రావడం వలన రాజుగారు రాణిగారు చనిపోయారు. అక్కడ అంతమంది అతిథులు గ్రామస్తులు ఉండగా ఎన్నో సంవత్సరాలుగా నమ్మిన బంటుగా ఉన్న రామచంద్రయ్య గారినే కార్నర్ చేసి అతని మీద కేసు ఎలా ఫైల్ చేశారో నాకు అర్థం కావట్లేదు. రామచంద్రయ్య గారు చెప్పిన దాన్ని బట్టి ఉద్దేశపూర్వకంగా రామచంద్రయ్య గారు పెట్రోల్ పోయలేదు, నిప్పు అంటించలేదు. కేవలం ఆయన తీసుకొచ్చిన పసుపులో కెమికల్ కలిసుందన్న కారణంతో మొత్తం నేరం ఈయన మీదకి నెట్టే ప్రయత్నం జరిగిందని నాకు అనిపిస్తుంది యువర్ ఆనర్. తీసుకొచ్చిన ఈయనే కెమికల్ కలిపారని ఏముంది? వచ్చిన జనంలో ఎవరైనా కలిపుంటే అది తెలియక అమాయకంగా ఈయన తీసుకొచ్చే అవకాశం ఉంది కదా యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అతనే నేరస్తుడు అనడానికి సాక్ష్యాలున్నాయి. ఏ ఆధారం లేకుండా అర్థం లేని లాజికల్తో యువలాయర్ గారు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. నా లాజిక్స్కి సీనియర్ లాయర్ గారి దగ్గర సమాధానాలుంటే నావి అర్థం కాని లాజిక్స్ అని నేను అంగీకరిస్తాను యువర్ ఆనర్. సారీ యువర్ ఆనర్. ఏంటి ఎవ్వరూ బయటికి రావడం లేదు? లాయర్ అని కేసుని ఇంకెంతసేపు వాదిస్తున్నారు? వీడెవడో గట్టి లాయర్లా ఉన్నాడే, ఇంత లాజిక్గా మాట్లాడుతున్నాడు.
ఇంకెంతసేపు? ఎవరైనా మంచి పేరున్న వాళ్ళు దొరికితే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మన ఛానల్లో వేయొచ్చు. టీఆర్పీ కూడా పెంచుకోవచ్చు. రమాదేవి, కెమెరా రమాదేవి సైడ్ తిప్పండి. మేడం 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 1 minute. కెమెరా ఆఫ్ చేయి. మేడం, వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఓనర్ మీరు కనిపించాక కూడా కెమెరా ఆన్ చేయకుండా ఎలా ఉంటాం? వీళ్ళు వీడియో తీసి మీడియాలో పెట్టారంటే అది చూసి హర్ష అక్కడికి ఎందుకు వెళ్ళావని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? మేడం మేడం, చిన్న ఇంటర్వ్యూ ఇవ్వండి. ది గ్రేట్ రమాదేవి గారు కోర్టుకు రావడం ఏంటి? ఏ కేసు మీద వచ్చారు మేడం? ఏ కేసు గురించి రాలేదు. నా ఫ్రెండ్ ఒక లాయర్ని కలవడానికి వచ్చానంతే. కేసు మీద వచ్చారని సెన్సేషన్ న్యూస్ దొరికిందనుకున్నాం. కనీసం ఇంటర్వ్యూ అయినా ఇవ్వండి మేడం. ఆఫీస్కి రండి, అక్కడిస్తాను. కానీ ఇక్కడ కాదు. నిజంగా ఇస్తారా మేడం? ఇస్తాను, నేను చెప్తున్నాను కదా. ఆ జంట హత్యలో రామచంద్రయ్య చేసినట్టుగా వాళ్ళ దగ్గర సాక్ష్యాలున్నాయి. లేదు అనడానికి మీరేం సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఆధారాలు ఉన్నాయి యువర్ ఆనర్. బట్ కేసు సడన్గా టేకప్ చేయడం వల్ల ఆ సాక్ష్యాధారాల్ని సేకరించి మీ ముందు ప్రవేశపెట్టడానికి నాకు కొంచెం సమయం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఈ కేసు మళ్ళీ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేయడమైనది. The court is adjourned. అయ్యా, ఒక్క నిమిషం బాబు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బాబు. సమయానికి మీరు రాకపోయి ఉండుంటే ఈ పాటికే వాళ్ళు నాకు శిక్ష విధించుండేవాళ్ళు. అవును బాబు, మీరు లాయర్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు డ్రైవర్గా తిరిగి ఉన్నట్టుండి కోర్టుకి కోర్టు వేసుకొని వస్తే అది నిజమా, ఇది నిజమా? నాకేం అర్థం కావట్లేదు బాబు. అది నిజమే, ఇది నిజమే. దీని వెనక పెద్ద కథ ఉంది. నేను నీకు తర్వాత చెప్తాను. మీరేమీ భయపడకండి, త్వరలోనే మీరు బయటకు వస్తారు. మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇన్ని రోజులు నేను తప్పు చేశానని అన్నవాళ్ళనే చూశాను బాబు. కానీ మొట్టమొదటిసారిగా నేను ఏ తప్పు చేయలేదని నా కోసం నిలబడ్డ మనిషిని నిన్నే చూస్తున్నాను బాబు. చామంతి ఫొటోస్ తీసి మేడంకి పంపిస్తా. అమ్మా అడ్లగండి, అమ్మా అడ్లగండి. జరగండమ్మా. అమ్మా అడ్డు లేకండమ్మా, అడ్డు లేకండి, అడ్లేకండమ్మా. జరగండమ్మా, జరగండి. ఏమీ పర్లేదు, మీరు అస్సలు కంగారు పడకండి. నేను ఎలాగైనా సరే మీరు నిరపరాధి అని నిరూపిస్తాను.
అట్లేకండి అయ్యా చావగొడుతున్నారు. నన్ను నమ్మండి, ఈరోజు నేను ఉన్న పళంగా రావటం వల్ల పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు. నా మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండండి. ఇప్పుడు నాకు నిజంగా ధైర్యంగా ఉంది బాబు.